హాయ్ అండి. ఈరోజు వీడియో నెత్తల్లో క్లీన్ చేసే విధానం, అలాగే కర్రీ చేసే విధానం రెండు కూడా చూడండి. నెత్తలు ఈ విధంగా రాయి మీద ఇలా తోముకోవాలి. తోముకుంటే ఇలా పులుసు అంతా వచ్చేస్తుంది. వాటర్ వేసుకుంటూ అలా తోముకోవాలి. ఇలా అయితే నీట్గా క్లీన్ అవుతాయి. ముందుగా మనం తలకాయలు తీసుకుని కడుక్కుంటే చేతిలో ముళ్ళు అవి దిగిపోయి సరిగ్గా క్లీన్ అవ్వవు. అలాగే కట్ చేసే విధానం, ఇలా సైడ్ నుంచి కట్ చేయాలి. పొట్ట దగ్గర నుంచి క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి. తోక కట్ చేసుకోవాలి. పైన పైన ఒకటి ఉంటుంది, అది కూడా కట్ చేసుకోవాలి. ఇలా తలకాయ ఒకటి కట్ చేయకూడదు, సరిగ్గా క్లీన్ అవ్వదు. పొట్ట ముళ్ళు కూడా ఉండిపోతాయి. అందుకని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ క్రాస్గా కట్ చేసిన దానికి, తలకాయ కట్ చేసిన దానికి నేను తేడా చూపిస్తాను చూడండి. క్రాస్గా కట్ చేసుకునేది పొట్ట గట్రా అన్నీ ముళ్ళు గట్రా వచ్చేస్తాయి. చూడండి, తలకాయ ఒకటి కట్ చేసింది ముళ్ళు ఉండిపోయినాయి. లోన పొట్టలో పేగులు అవి ఉంటాయి, అవి కూడా ఉండిపోతాయి. సరిగ్గా క్లీన్ అవ్వదు. అందుకే ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. తెలియని వాళ్ళకి తెలియదు చాలామందికి. అన్నీ కూడా అలా కట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు, సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి. లేకపోతే నీసు వాసన వస్తే చేపలు ఎప్పుడు కూడాను 2-3 సార్లు నీసు వాసన పోయే వరకు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కూర చేసే విధానం. ఈ నెత్తల్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, 3 స్పూన్లు కారం ఎక్కువే పడుతుంది నీసులో. అందులో చేపలో కారం ఎక్కువ వేసుకోవాలి. కలుపుకుని పక్కన పెట్టుకున్న తర్వాత 2 ఉల్లిపాయలు కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి అందులోనే 2 ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర కూడా ఆ ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వీటైన తర్వాత ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అడుగంటికి పోద్ది పేస్ట్. ఈ కూర బాలింతరాలు కూడా తినవచ్చు. పచ్చానికి కూడా చాలా మంచిది. కొంచెం సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు వేసి కలిపితే తొందరగా వేగుతుంది ఈ ముద్ద, ఉల్లిపాయ ముద్ద. చాలామంది తింటారు కానీ క్లీన్ చేసుకోవడం తెలియక ఎవరు కూడా నెత్తలు తెచ్చుకోరు. చాలా ఈజీ. నేను చెప్పే విధంగా తోముకుని కట్ చేసుకుంటే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలపాలి. మార్కెట్లో చేసుకుంటే మనకి పులుసు గట్రా క్లీన్ చేయకుండా కట్ చేసి ఇచ్చేస్తారు. ఇంటి దగ్గర తెచ్చుకుని కడుక్కుంటే చేతిలో ముళ్ళు దిగిపోయి చాలా కష్టం, క్లీన్ చేసుకోలేరు. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉల్లిపాయ ముద్దను ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉప్పు కారం వేసి పెట్టుకున్న నెత్తలు కూడా ఈ ఉల్లిపాయ ముద్దలు వేసుకుని ఒకసారి కలిపి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ కలపకూడదు. కూర రెడీ అయిపోయింది. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.